హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు పల్లీల చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ వేడివేడిగా ఏదో తినాలనిపిస్తుంది కదా, ఇలా పల్లీల చాట్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి. ఒక కప్పు పల్లీలు తీసుకుని 2 గంటల సేపు నానబెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని 1 నుంచి 8 విజిల్స్ దాకా రావాలండి. మీకు టైం లేదు పల్లీలు నానాలి అనుకున్న వాళ్ళు చిన్న టిప్ చెప్తున్నానండి. పల్లీల్లో హాట్ వాటర్ వేసుకుంటే అరగంటలో పల్లీలు అన్నవి నానతాయండి. అలా కూడా చేసుకోవచ్చు. చక్కగా 1 నుంచి 8 విజిల్స్ వచ్చేసాయి కదా, ప్రెజర్ తీసేసుకున్న తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూడండి పల్లీలు ఉడికేయలేదో. పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, కొంచెం స్మూత్గా ఉడికితే పిల్లలు పెద్దవాళ్ళు కూడా తిన్నాకి ఇష్టపడతారండి. వాటర్ అంతా తీసేసుకుని ఉత్తి పల్లీలు ఉండించుకోవాలండి. ఇక్కడ కీర, టమాటో, క్యారెట్, ఆనియన్స్, నిమ్మకాయ పేడు చూపించాను. చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ రసం అందులో వేసుకుని నెక్స్ట్ కారం కూడా వేసుకుని బాగా కలుపుకొని పల్లీలు తీసుకోవాలండి. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు కావాలంటే కుక్కర్లోనే వేసుకోవచ్చండి. నేను కుక్కర్లో వేస్తే ఉడుకుతుందో లేదో అన్న భయం వేసి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. పల్లీలకి అన్నది ఆ సాల్ట్ అన్నది బాగా పడుతుంది. క్యారెట్ తురుము, ఆనియన్స్ తురుము, కీర, టమాటా వేసుకోవాలండి. నిమ్మకాయ మనం కారం పచ్చివాసన రాకుండా అని ఫస్ట్ కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర వేసుకుంటే మన పల్లీల చాట్ అన్నది రెడీ అండి. ఇది డైట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇది పెడితే చాలా ఇష్టపడతారండి, ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి.